హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? ఎప్పుడు కూడా మనం గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలని అనుకున్నప్పుడు కొంచెం చిన్న చిన్న జాగ్రత్తలు కానీ తీసుకున్నామంటే అక్కడక్కడ అయితే మనం కొంత అమౌంట్ని సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొనేటప్పుడు ఒక 2000 3000 సేవ్ అయినా కూడా అదైతే మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా పెద్ద అమౌంటే కదా. ఇప్పుడు ఈ వీడియోలో అయితే దాని గురించి చూద్దాము. ఇంకా వీడియోని లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదైతే నేను కడుతున్న స్కీము. నేనైతే ఇది అక్టోబర్‌లో కట్టాను చూడండి. ఆ టైంలో అయితే గోల్డ్ రేట్ 5545 రూపీస్ అయితే ఉంది. ఇప్పుడు కానైతే మనకి గోల్డ్ రేట్ 6700 దాకా ఉంది. మనమేమనుకుంటామంటే గోల్డ్ రేట్ ఇంకా పెరుగుతూ ఉంది కదా, తగ్గినప్పుడు మనం స్కీమ్ గానీ, లేదంటే కాయిన్స్ కానీ, ఇంకేదైనా గోల్డ్‌లో సేవ్ చేసుకుందాంలే అని అనుకుంటూ ఉంటాము. అలా అనుకుంటున్నామంటే చాలా అయితే లాస్ అయిపోతాము. ఇప్పుడు చూడండి గోల్డ్ రేటే ఇప్పుడు మనకి ప్రూఫ్ ఇక్కడే తెలుస్తుంది కదా. అక్టోబర్‌లో 5545 ఉంది. ఇక్కడ ఇప్పుడు గానైతే కరెంట్ రేట్ కానైతే 6700 దాకా ఉంది. ఇది మంత్లీ కడుతూ ఉంటాం కాబట్టి ఇది ఒక 11 మంత్స్ తర్వాత ఈ స్కీమ్ అయిపోయిన తర్వాత మొత్తం ఎంత అమౌంట్ ఎన్ని గ్రామ్స్ అయితే యాడ్ అవుతుందో ఆ గ్రామ్స్ అయితే మనం ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను జస్ట్ మీకు ఈ స్కీమ్ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఎంత లాభం వస్తుంది అనేసి. ఇప్పుడు ఈ స్కీమ్ కానైతే అక్టోబర్ 23 నుంచి ఆగస్ట్ 24 వరకు అయితే కడతాను. అంటే 11 మంత్స్ వరకు. సారీ, ఇక్కడ నేను 11 ఇంటూ 5000కి 5 అనేసాను, అది 5000. ఇప్పుడు 11 మంత్స్ కడతాను 5000 అంటే 55,000 అనమాట టోటల్ అమౌంట్ నేను కట్టేది. ఇప్పుడు నాకు యాడ్ అయ్యే గ్రామ్స్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 8.93 గ్రామ్స్ వచ్చేసి 11 మంత్స్కి యాడ్ అవుతుంది అనమాట. అప్పుడు 55,000 కదా కట్టే అమౌంట్, డివైడెడ్ బై ఎన్ని గ్రామ్స్ యాడ్ అయింది, 8.93 గ్రామ్స్ అయితే యాడ్ అయింది. అప్పుడు రేట్ ఎంత వస్తుంది, 6159 రూపీస్ వస్తుంది. అంటే నేను ఈ స్కీమ్ జాయిన్ అవటం వల్ల నాకు 1 గ్రామ్ వచ్చేసి 6159 రూపీస్ మాత్రమే పడింది. అంటే ఈ రోజు రేట్ 6700 చూసుకున్నా కూడా 1 గ్రామ్కి వచ్చేసి 6760 మైనస్ నాకు ఎంత పడింది, 6159 కదా పడింది. అప్పుడు 1 గ్రామ్కి నాకు 609 రూపీస్ అయితే ప్రాఫిట్ వచ్చినట్టు ఈ స్కీమ్ వల్ల. అప్పుడు మనం తెలివిగా కానీ ఆలోచిస్తే ఇలాంటి దగ్గరలో కొంచెం అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు కదా. దీంతో పాటు ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే విఏ నేను 50% కడతాను, అలాగే షాప్ వాళ్ళు వచ్చేసి 50% కడతారు. నాకు 5438 రూపీస్ లాభం వచ్చింది. అలాగే వచ్చేసి విఏలో కూడా 50% లాభమే వస్తుంది. కాబట్టి ఇలాగా మనం తెలివిగా ఆలోచించుకుంటే అమౌంట్ని అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 8 గ్రామ్స్కి అంటే ఒక సవర్కి 5438 అంటే అలా ఒక 5 సవర్లకైతే మనం ఎంత సేవ్ చేయొచ్చు, 25,000 దాకా సేవ్ చేసుకోవచ్చు కదా. అలా మనం చిన్న దగ్గరలో అక్కడక్కడ మనం అమౌంట్ కానీ సేవ్ చేసుకున్నామంటే ఈ అమౌంట్తో మనం ఇంకేదైనా కూడా కొనుక్కోవచ్చు అనమాట. ఇలా అప్పుడప్పుడు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు మన దగ్గర అమౌంట్ ఉన్నప్పుడల్లా స్కీమ్స్లో కానీ కాయిన్స్లో కానీ ఇలా వేస్తూ కానీ ఉన్నామంటే ఇప్పుడు 5000 నాకు ఒక సవర్కి అంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి 5000 అంటే ఇంకో పెద్ద అమౌంటే కదా. ఇంకొకటి ఏదైనా మనం 1/2 గ్రామ్ కంటే అబ్బో ఏదైనా కొనుక్కోవచ్చు. కాబట్టి ఇలా మనం ఆలోచించి అక్కడక్కడ సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర ఒకేసారి వెళ్ళి అమౌంట్తో కొనుక్కోవాలంటే కష్టం అవుతుంది. కాబట్టి ఇలా ఏదైనా ఆప్షన్స్ని చూస్ చేసుకొని మనం అందులో అయితే ఇన్వెస్ట్ చేయడం వల్ల కొంచెం అయితే మనకి లాభం వస్తుంది. గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలని ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు దీనికి మనకి స్కీమ్స్ ఒక్కటే కాదు, గోల్డ్ కాయిన్స్ ఆప్షన్గా ఉంటాయి, లేదంటే ఫోన్పే, గూగుల్ పే ఇలాంటి వాటిల్లో కూడా కొనుక్కోవచ్చు. లేదంటే ఆన్లైన్లో వచ్చేసి చాలా ఆఫర్స్ వస్తాయి, ఆ టైంలో కొనుక్కోవచ్చు. సావరెన్ గోల్డ్ బాండ్స్ అని ఉంటాయి, వాటిల్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇలా చాలా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్సే ఉన్నాయి మనకి గోల్డ్ కోసం ఇన్వెస్ట్ చేయాలని అనుకున్నప్పుడు. అందులో మనకి ఏది బెనిఫిట్ అనిపిస్తే అది చూస్ చేసుకొని కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇవాళకైతే ఏదైనా వీడియో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే ట్యూన్డ్. బై బై.